ఆరోపణలు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెలా వచ్చాయి? మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. నందీనగర్లోని ఇంట్లో 4.5 గంటల విచారణ అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్, లాయర్లకు అనుమతి నో. విచారణ అనంతరం సిట్ చీఫ్ను కలిసిన దర్యాప్తు బృందం. సరేనయ్యా, కేసీఆర్ని క్వశ్చన్లు అడిగిర్రు, కానీ కేసీఆర్ చెప్పిన ఆన్సర్ లేనిది అది కూడా చెప్పాలి కదా. ఏం చెప్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే ఫోన్ ట్యాప్ చేస్తుండో గట్లనే అప్పుడు మేము చేసినాం. నా మీద దాడులు చేయబోయిండ్రు, ఎవడే కుట్రలు చేస్తారో తెలుసుకోవాలంటే ఫోన్ ట్యాప్ చేయాలి. నేను సిట్ అధికారులను అడుగుతున్నా, అట్లాగే సజ్జనార్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు ఫోన్ ట్యాప్ అవుతలేదా? రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్లు చేయట్లేదా? మరి మా ఫోన్లు ఎందుకు కుయ్య 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 అని కట్ అవుతున్నాయి? అప్పుడు కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు రేవంత్ అదే చేస్తుండు. మరి దీన్ని ఏమనాలే? డైరెక్ట్గా గన్లు పట్టుకొని తిరుగుతురు కదా బాబు. రోహిన్ రెడ్డి, సుమంత్ కలిసి డెక్కన్ సిమెంట్ వాడిని బెదిరించిండని. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం కదా. మరి దీన్ని ఏం చేయాలి? గన్లు పట్టుకొని మరి డెక్కన్ కంపెనీ వాడిని, సిమెంట్ వాడిని బెదిరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాంట్లో షేర్లు ఉన్నాయట. ఈ రోహిన్ రెడ్డిని చూసినా, సుమంత్ని చూసినా గన్ను పట్టుకుంటేనే వాళ్ళ మామూలుగా చూసినా బెదిరిపోతారు. కానీ ఆ పెద్ద ఆయన సుప్రీం మీరేనా? రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందా? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారా? రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ మీకు తెలిసే జరిగిందా? ప్రభాకర్ రావు టీంతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా? మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం. సుమారు 5 గంటల పాటు విచారణ. 60 ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం ఇచ్చినట్టు టాక్. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పయనం. విచారణ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ